గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరుజల్లులకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రజలకు ప్రకటించడంతో ప్రజలు బయటకు వెళ్లడానికి ఇబ్బందులకు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 2 రోజులుగా వరుసగా చిరుజల్లులు కురవడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఎక్కడ ఏ గుంట ఉందో తెలియక కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి కావలసిన పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షానికి నగరంలో ప్రధాన రోడ్లన్నీ గుంతలమయం కావడంతో నగరవాసులు మున్సిపల్ నగర పాలక సంస్థ ఆర్ఎన్బి అధికారులపై గుర్రుమంటున్నారు. గుంతలు ఏర్పడిన చోట మున్సిపల్ అధికారులు మరమ్మతులు చర్యలు నిర్లక్ష్యంగా వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాసాని చెరువు నుండి వచ్చే వరద నీరు పులాంగ్ వాగుకుండా ఉన్న గాయత్రి నగర్, వినాయక్ నగర్, గూపన్పల్లి లోతట్టు వాగులు పొంగి పొర్లుతున్నాయి. అండి నిజామాబాద్ వినాయక్ నగర్ అండి. మన ఈరోజు పడుతున్న వర్షానికి నిజామాబాద్లో చిన్న గల్లీలో కానీ చిన్నవాటి వర్షపాతానికి చాలా జలమలమై ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. చాలా నిజామాబాద్లో ఇక్కడ వినాయక్ నగర్లో కానీ ఇక్కడ దేవి థియేటర్ దగ్గర టర్నింగ్ దగ్గరలో తీసుకుంటే దేవి థియేటర్ దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి మన మెంబర్స్ ఎవరన్నా దాన్ని విజిట్ చేసి దాన్ని సొల్యూషన్ చేయాలని ఆలోచిస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఈ వస్తున్న ఇంకా వర్షపాతానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముందస్తుగా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేలు ఎవరైనా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కానీ చొరవతో దీన్ని ముందస్తుగా ఆలోచించి దీని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నామండి.